అదేదో సినిమాలో శ్రీకృష్ణ నట యాక్టరు అయితే ఏం చేసిండు అంటే దొంగ పాస్టర్లు ఉంటారు, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఎట్లా మోసం చేస్తారు అనే దాని గురించి సినిమాలో కొన్ని డైలాగులు చెప్పిండట. చెప్పినందుకు క్రిస్టియన్లు అందరు ఏమంటున్నారు అంటే ఈ సినిమాలు చూడొద్దు, ఈ శ్రీకృష్ణ సినిమాలను బాయ్కాట్ చేయాలి అని గొడవ చేస్తూ ఉన్నారు. మరి చూడండి, లేక ఒక్క సినిమానో 2 సినిమాల్లోనో ఈయన ఇప్పుడు ఈ విధంగా క్రిస్టియన్లు చేస్తున్న మోసాల గురించి సినిమాలో తీసిండ్రు అంటే ఎంత గొప్ప విషయం అండి. ఇప్పటిదాకా హిందూ మతాన్ని తప్ప వేరే మతాలను దేన్ని కూడా ఎవ్వరు ఏ సినిమాలో కూడా వంచలేదు, వక్రీకరించలేదు, కామెడీ జోక్స్ వేయలేదు, అవమానపరచలేదు. ఎంతో పవిత్రమైనవి వాటిని అనే చూపించిండ్రు. మన హిందువులు అయ్యుండి కూడా వాళ్ళు హిందువులు వాటిని కూడా చక్కగా స్వాగతించి చూసి ఎంజాయ్ చేసి చప్పట్లు కొట్టి వచ్చిండ్రు. కానీ ఇది ఫస్ట్ టైము మన తెలుగులో ఇటువంటి సినిమాలో ఒక క్రిస్టియన్ పాస్టర్లకు గురించి వీళ్ళు మోసం చేస్తున్నారు అనే విధంగా ఒక డైలాగ్ చెప్పడం, అది ఉన్నది ఉన్నట్టు చెప్పారు. చెప్పితేనే ఇంతగానం గొడవ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అయినప్పటికీ మనం వీళ్ళను ఆ డైలాగ్ రాసిన రచయితకు మరియు శ్రీకృష్ణకు మనం అభినందనలు తెలపాలి. ఇప్పటికన్నా మనం హిందువులము అనుకుంటే కనీసం హిందువులు తప్పకుండా అతన్ని అభినందించాలి. ఎందుకంటే లేక ఒక సినిమా వచ్చింది ఇన్ని రోజులకి. మరి మనము ఇన్ని రోజుల నుంచి మనల్ని అవమానపడితే పడ్డాం కదా. మరి వాళ్ళు చూడండి, ఒక్క సినిమా తీస్తేనే వాళ్ళకి ఎంత వచ్చింది ఆవేశం, ఎట్లా బాయ్కాట్ చేసేయాలి అంటున్నారు. మరి అసలు తీలేము. సినిమాలు చూసేటోళ్ళు ఎవరండి? మన హిందువులే. ఎంత రేటు పెట్టినా పిచ్చోళ్ళ తీరుపోయి ఎగబడి సినిమాలు చూసేటోళ్ళం మనమే. వాళ్ళను పైసలు ఇచ్చి పెంచిన వాళ్ళం మనమే. వాళ్ళకి జెండాలు పట్టేటోళ్ళు హిందువులే. వాళ్ళని మెచ్చుకునేటోళ్ళు చప్పట్లు కొట్టేటోళ్ళు హిందువులే. వాళ్ళు ఎవ్వరు కూడా చెయ్యరు. వాళ్ళు అసలు సినిమాలు చూడొద్దు, సీరియల్ చూడొద్దు, ఏం చూడొద్దనే చెప్తారు వాళ్ళు. మరి అటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక్క సినిమాలో కనీసము ఆ విషయాన్ని చెప్పడానికి సాహసించినందుకు ఆ డైరెక్టర్ను, ఆ హీరోను, ఆ డైలాగ్ రైటర్ను మనము అభినందించాలా వద్దా చెప్పండి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి.